హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వన్‌ప్లస్ నుంచి ఒక బెస్ట్ సక్సెసర్ మొబైల్ గురించి మాట్లాడకపోతున్నాం. వన్‌ప్లస్ నార్డ్ CE5 ఇది మనకు అఫీషియల్‌గా చైనా లాంచ్ అయిపోయింది. బట్ మన ఇండియాకి అయితే రాలేదు. ఏ మొబైల్ అయినా కానీ చైనా లాంచ్ అయిన తర్వాతనే ఇండియాకి అయితే వస్తుందని చెప్పొచ్చు. అండ్ మనకి ఇది సక్సెసర్ వన్ అనమాట. మనందరికీ వన్‌ప్లస్ నార్డ్ CE4 తెలుసు కదా, దానికి సక్సెసర్ వన్ అని చెప్పొచ్చు ఇది. అంటే ఇంకా ఫీచర్స్ పరంగా కూడా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. అంటే ఫ్రెండ్స్, ఈ మొబైల్ మనకి మెయిన్ హైలైట్ అంటే బ్యాటరీ అని చెప్పొచ్చు. మనకి వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ రాబోదని చెప్పొచ్చు అనమాట. అంటే ఇప్పుడు చెప్పేసి అంత కిక్ ఏముంటుంది, మీకు బ్యాటరీ డిపార్ట్మెంట్ చెప్తా దీని గురించి సంబంధించిన ఫుల్ స్పెక్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము వీడియోలో మాట్లాడకపోతున్నాం. గైస్, నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. మనకి 2 వేరియంట్స్ ఉంటుందని చెప్పొచ్చు. 6+128GB ఒకటి, అలాగే 8+256 వేరియంట్ ఒకటి. ఫ్రెండ్స్, ఇలా 2 వేరియంట్స్ అయితే మనకి ఇది లాంచ్ అవుతుంది అని చెప్పొచ్చు. మనకి దీనికి సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. మనకి డిస్ప్లే కూడా చాలా బాగుంది, అంటే విత్ స్లిమ్మెస్ట్ బెజల్స్ ఉన్నాయన్నమాట. అలాగే మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే మనకి లౌడ్ స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. మీరు డబుల్ స్పీకర్స్ అనుకున్నారు కదా, లేదు, ఇందులో మనకి ఓన్లీ ఒక లౌడ్ స్పీకర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి 3.1 జాక్ అయితే సపోర్ట్ చేయదు, బట్ హైరేస్ ఆడియో సపోర్ట్ ఉంది అనమాట. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది మనకు ఆప్టికల్లీ థిక్నెస్ అని చూసుకుంటే ఇది మనకి 7.9mm థిక్నెస్ అనమాట. చాలా స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు, చాలా సన్నగా ఉంటుంది. అలాగే ఇంకా వెయిట్ విషయానికి చూసినట్లయితే అప్రాక్సిమేట్గా 180 గ్రామ్స్ కానీ 180 గ్రామ్స్ కానీ ఈ మధ్యలో అయితే ఉండొచ్చు. డిజైన్ హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. డిజైన్ మాత్రం చాలా బాగుందని చెప్పవచ్చు. అంటే ఫ్రెండ్స్, అంటే ఇంత ముందు ఉన్న వన్‌ప్లస్ నార్డ్ CE4కి ఈ CE5కి డిజైన్ మాత్రం చాలా చేంజ్ చేశారని చెప్పవచ్చు. డిస్ప్లే విషయానికి చూసినట్లయితే మనకి 6+7 OLED డిస్ప్లే మీద రాబోతుంది. మనకి డిస్ప్లే చాలా బాగుంటుంది అనమాట. మనకి విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంప్రెసివ్ ఉంటుంది. మనకి 120 Hz అయితే రిఫ్రెష్ పెట్టారని చెప్పొచ్చు. ఇది మంచిగా 10+ సపోర్ట్ ఉంది అనమాట. మనకి 1.5K రెజల్యూషన్ ఉందన్నమాట, చాలా బెస్ట్ రెజల్యూషన్. మేజర్గా మనము స్ట్రీమింగ్ కానీ లేకపోతే ఏమన్నా మూవీస్ చూసేటప్పుడు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ రెజల్యూషన్లో. మనకి L1 సపోర్ట్ ఉంది, అంటే మన OTT కంటెంట్ ఉందో కూడా ఫుల్ హెచ్లో చూడొచ్చు. అక్కడ కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం చూడగలం అనమాట. ఇంకా మనకి డిస్ప్లే పరంగా వస్తే డిస్ప్లే అనేది చాలా బెటర్. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ MediaTek Dimensity 8350 ప్రాసెసర్ అయితే ఇచ్చేసారు. ఈ ప్రాసెసర్ కొంచెం అడ్వాన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి 4nm బిల్డ్ ప్రాసెసర్. LPDDR5X కానీ LPDDR4X కానీ ఉండొచ్చు. అలాగే UFS 4.0 రాబోతుంది. ఇక్కడ ర్యామ్ అనే స్టోరేజ్ టైప్ కూడా కొంచెం అడ్వాన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ అనేది మిడ్ అని చెప్పొచ్చు అనమాట. మరి అంత హైయెస్ట్ ఎఫిషియన్సీ మనం ఈ ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. గేమింగ్ ఆటోమేషన్ కూడా మీకు ఈ ప్రాసెసర్లో బాగుంటుంది అనమాట. మనకి వన్‌ప్లస్ కాబట్టి ఏ ఫీచర్స్ కూడా కొంచెం అడ్వాన్స్ ఉంటాయి. కెమెరా విషయానికి ఉంటే మనకి ఇది డబుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఈసారి కెమెరా మోడ్యూల్ మాత్రము చాలా బాగుంది. మెయిన్ కెమెరా ఉంటే 50MP ఇచ్చారనమాట. ఇది మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా మనం రేర్ కెమెరా చేసుకొని మాక్సిమం 4K 30 వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా విషయానికి ఉంటే మనకి ఇక్కడ 8MP పెట్టారనమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. మేజర్ మనకి ఈ కెమెరా కూడా చాలా బెటర్ ఉంటుంది అనమాట ఫోటోస్ తీసేదానికి. మనకి ఈ కెమెరా అనేది ల్యాండ్స్కేప్ కానీ గ్రూప్ ఫోటోస్ ఇవన్నీ కూడా కొంచెం బెటర్గా దిగలదు. అల్ట్రా వైడ్ షాట్స్ చాలా బెటర్గా వస్తాయని చెప్పొచ్చు అనమాట. ఇంకో ఫ్రంట్ కెమెరా విషయానికి ఉంటే మనకి ఇక్కడ 16MP ఇచ్చారనమాట. 16MP పర్లేదు, డీసెంట్ ఫోటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 30 వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి పెడితే జస్ట్ గుడ్ కెమెరాస్ అని చెప్పవచ్చు, మరి అంత రేటింగ్ అయితే ఇవ్వను. మనకి బ్యాటరీ విషయానికి పెడితే మనకి ఇక్కడ వెరీ లాంగెస్ట్ అయితే పెట్టారు. 7100 mAh బయట పెట్టారనమాట. చాలా లాంగెస్ట్ బ్యాటరీ, ఈజీగా 4 to 5 days వరకు అయితే వస్తుందని చెప్పొచ్చు నార్మల్ యూజర్స్కి. ఇది మనకి సిలికాన్ బ్యాటరీ అనమాట. సిలికాన్ బ్యాటరీ అని తెలిసింది కదా మనకి. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇక్కడ 80 watts అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 80 watts అంటే ఈజీగా 1 hour లోపలే ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట. మనకి ఫైనల్గా ప్రైస్ విషయానికి చూసినట్టయితే అంటే మన ఇండియా మార్కెట్ ఇది ఎంత రాబోతుంది అంటే 25K బిలో రావచ్చు అని అంటున్నారు అనమాట. బట్ చూడాలి. మనకి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మంచిగానే ఉన్నాయన్నమాట. అంటే మొబైల్ లాంచ్ అయితే నేను పూర్తిగా దీని గురించి చెప్పగలను. అంటే మొబైల్ లాంచ్ అయ్యేది కదా, జస్ట్ రూమర్స్ ప్రకారం ఈ స్పెక్స్ అయితే మీకు తెలియజేస్తాను అనమాట. అండ్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. ఇది గాయ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తుంది. అందరికీ బై.